శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీవీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నమస్తే మాంజులు. ఈ యొక్క దినదర్శిని నిత్య పరిహారాలు కార్యక్రమంలో మీ అందరికీ కూడా ఏ రోజుకి ఆ రోజు పంచాంగ వివరాలు, ఆ రోజుకున్న విశిష్టత, ఆ రోజు చేసుకోవాల్సిన పరిహారాలు, ఇవన్నీ కూడా మీకు ఎంతో కొంత ఒక సమగ్ర దర్శినిగా ఆ రోజుకుండే విశిష్టతలతో మీకు అందించే ప్రయత్నం అయితే చేయటం అనేది అయితే చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం మీకు నచ్చుతుందని కూడా మేమంతా ఆశిస్తున్నాం. మరి ఈరోజు గురువారం నాడు జూన్ 26వ తారీఖు సూర్యోదయం అనేది ఉదయం 5:47 సూర్య అస్తమనం అనేది సాయంకాలం 6:50 చంద్రోదయం ఉదయం 6:18 చంద్రాస్తమయం రాత్రి 8:05 ఇక ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. చంద్ర దర్శనం అనేది ఉంటుంది. ఇక ఈరోజు తిథి అనేది పాడ్యమి జను 1:24 వరకు ఉంటుంది. తదనంతరం విధియ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఆరుద్ర నక్షత్రం ఉదయం 8:46 వరకు ఉంటుంది. తదనంతరం పునర్వసు. ఇక ఈరోజు మరి ఏదైతే యోగాలు ఉంటాయో ధ్రువ యోగం అనేది రాత్రి 11:40 వరకు ఉంటుంది. ఇది మిశ్రమ యోగం. ఇక మిగతా విశేషాల్లోకి వచ్చేప్పటికీ ఈరోజు అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:53 ప్రారంభమై మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. ఇక అమృత గడియలు అనేవి తెల్లవారుజామున అంటే తెల్లవారితే జూన్ 27వ తారీఖు గుర్తుంచుకోండి. అది తెల్లవారుజామున 5:06 ప్రారంభమై ఉదయం 6:36 వరకు కూడా కొనసాగుతుంది. కనుక రేపటి పూజలు చేసేవాళ్ళు ప్రాతకాలం జామున గనక చేసినట్టయితే కనుక చక్కటి అమృత గడియల్లో మరి దేవతల్ని ఆరాధించినట్టు అవుతుంది. ముఖ్యంగా శుక్రవారం కనుక లక్ష్మీదేవి పూజలకి చాలా, దుర్గాదేవి పూజలకి చాలా, లేదా ఏదైనా సరే అమ్మవారి పూజలకి చాలా ఉపయుక్తంగా అమృత గడియలు ఉంటాయని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇక మిగతా విశేషాల్లోకి వచ్చేప్పటికీ ఈరోజు కూడా సర్వార్థ సిద్ధి యోగం అనేది రావటం అనేది జరిగింది. ఇది ఉదయం 8:46 నుంచి మరి ఇంచుమించు మర్నాడు రోజు సూర్యోదయం వరకు కూడా ఉంటుంది. కనుక చక్కగా ఈ రోజంతా కూడా సర్వార్థ సిద్ధి యోగం అనేది కూడా మనకి లభించనున్నది. అందులో మనం ఏదైనా సరే ప్రత్యేక పనులకి శ్రీకారం అయితే చుట్టుకోవచ్చు. ఇక ఈరోజు మరి ఏవైనా సరే వర్జించవలసిన వర్జం ఏదైతే ఉందో అది రాత్రి 8:04 నుంచి ప్రారంభమై 9:34 ముగుస్తుంది. ఇక ఏదైతే దుర్ముహూర్తం ఉందో అది ఉదయం 10:08 ప్రారంభమై 11 గంటలకి ముగుస్తుంది. మరి ఈరోజు మళ్ళీ మనకి ఈ దుర్ముహూర్తం మరొకసారి మధ్యాహ్నం 3:22 వస్తుంది. మధ్యాహ్నం 4:15 వరకు కూడా కొనసాగుతుంది. రాహు కాలంలోకి వచ్చేప్పటికి మధ్యాహ్నం 1:56 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:33 ముగుస్తుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేటైతే కనుక మనకి ఆరుద్ర నక్షత్రం ఉదయం 8:46 అంటే గురువారంతో కూడిన ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు మరి తప్పకుండా శివుడి యొక్క పూజలు చేయడానికి మనకి ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా సరే పసుపు నీటితో, ఎందుకంటే ఈరోజు కనుక పసుపు నీటితో శివలింగానికి అభిషేకం చేసినట్టయితే చక్కటి మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా ఈరోజు మరి ఎవరైనా సరే పెళ్ళి కాని అబ్బాయిలు ఎవరైనా ఉంటే కనుక వారు మనస్ఫూర్తిగా వారికి కళ్యాణం కావాలనే ఆకాంక్షతో ఏదైనా సరే శివాలయానికి వెళ్ళి మరి పసుపు నీటితో శివలింగానికి, వాళ్ళింటో ఒకవేళ శివలింగాలు ఉన్నా కూడా వాళ్ళింటో శివలింగాన్ని కనుక పూజించినట్టయితే కనుక సాధ్యమైనంత వరకు కూడా వారి యొక్క మనోరథాలు ఫలించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక ఈరోజు పసుపు నీటితో ఆరాధించడం అనేది శ్రేష్టం. ఇక ఈరోజు మరి ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ రోజు నుంచి ఏదైనప్పటికీ కూడా
ఈ ఆషాఢ మాసం ప్రారంభమయ్యి అమ్మవారి వారాహీదేవి యొక్క గుప్త నవరాత్రులు అనేవి కూడా ఈ రోజు నుంచి కొనసాగుతాయి 9 రోజులు. ఈ వారాహీదేవిని చాలామందికి కొలవక్కర్లేదా, కొలిస్తే ఏదైనా చెడు జరుగుతుందా అనే భయాందోళన ఉండటం అనేది కూడా ఇవాళ కొంత చర్చనీయాంశంగా కూడా రావటం అనేది జరిగింది. కానీ వారాహీదేవిని కొలవాలి అనుకుంటే కనుక నిస్సంకోచంగా ఆమెని సాత్వికమూర్తిగా భావిస్తూ లఘు వారాహిగా ఆరాధిస్తూ స్తుతిస్తున్నట్టయితే కనుక తప్పకుండా చక్కగా ఆ వారాహీదేవి పూజలు చేసుకోవచ్చు. వారాహీదేవి పూజలు చేసుకోవటం వల్ల మనకుండే ఏదైతే మన జాతకాల్లో ఏదైనా సరే చతుర్థ స్థానం బాగుండకపోతే కనుక గృహపరమైన చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే మనం ఇల్లులు కొనాలన్నా కొనలేకపోవచ్చు, తర్వాత అమ్మాలనుకున్నవి సకాలంలో అమ్ముడు కాకపోవచ్చు, గృహయోగం ఎప్పుడు కూడా మనకి అచ్చిరాలేకపోవచ్చు. కనుక అలాంటి గృహ సంబంధించిన బాధలు ఎవరున్నా కూడా నిస్సంకోచంగా వారాహీదేవిని ఆరాధించవచ్చు. ఇక వారాహీదేవి ఏదైతే కవచం ఉంటుందో అది పఠించినట్టయితే 40 రోజులు తప్పకుండా వారాహీదేవి మీ యొక్క ఏవైతే గృహ సంబంధించిన బాధలు ఉన్నాయో వాటి నుంచి దూరం చేయటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మరి ఏదైనా సరే మనం ఇందాకే చెప్పుకున్నాం, అందరూ చేయవలసిందైతే కనుక ఎవరైనా సరే వీలైతే మొదట్లో చెప్పుకున్నట్టే పసునీటితో శివలింగాన్ని అభిషేకించడం అనేది. తర్వాత మరి రెండోది ఏదైనా సరే ఈరోజు మనం చదువుకోవాల్సింది ఏదైనా ఉంటే కనుక ఓం గురువే దక్షిణామూర్తియే నమః, ఓం గురువే దక్షిణామూర్తియే నమః అనేది. ఇక మూడోది ఏంటంటే కనుక మరి ఈ పూజలతో సంబంధం లేకుండా ఈరోజు మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేసినట్టయితే కనుక అది మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆచరించి వారి వారి ఏదైతే గోచారంలో ఉండే మంచి చెడులన్నింటినీ కూడా కొంత వాటికి సంబంధించిన వరకు ఇది ఒక ఉపశమనంగా ఉపయోగిస్తుందని కూడా భావిస్తూ ఇది ఈరోజు ఈ కార్యక్రమం.